నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు 9వ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఏఎంసీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు కోటారి నాగేశ్వరరావు, పాలూరి వెంకటేశ్వర రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ భారీ మెజారిటీతో గెలిపించాలని తెలియజేశారు. అనంతరం 9వ డివిజన్లోని ఇందిరమ్మ కాలనీలో నిరుపేదకు ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రధాన కార్యదర్శి బొల్లినేని వాసు కృష్ణ, కపిల్ భాష, డివిజన్ అధ్యక్షులు వడ్లమూడి మునీంద్ర, నడిప్రేణి భాస్కర్, టౌన్ ఉపాధ్యక్షులు 10వ డివిజన్ అధ్యక్షులు వీరగంధం శ్రీనివాసులు, పరిశీలకులు బోడపాటి హరిబాబు, ఎస్కే కాలే మస్తాన్ వలి, 31, 36, 37, 38, 32, 35వ డివిజన్ 35వ బూత్ ఇన్ఛార్జీలు మరియు 9వ డివిజన్ బూత్ ఇన్ఛార్జ్ మానేపల్లి గోవిందాచారి, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ఏం చేయాలి, వాళ్ళతో మనము ఎలా రిలేషన్షిప్ పెంచుకోవాలి, వాళ్ళతో మనం సంబంధాలు ఎలా మెరుగుపరచుకోవాలి. రేపు మనం మా రూలింగ్ వస్తే అమ్మ ఇంకో మీకు రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు పెడతాం, పెన్షన్ లేదు, పెన్షన్ పెడతాం. నాది కూర్చొని మీ లైన్లో ఉన్న లైన్ ఇన్ఛార్జీలు మీరు భరోసా ఇవ్వాలి. మేము బయట నుంచి వచ్చి భరోసా ఇస్తే వాళ్ళ నమ్మరు. మీరు ఎలా పక్కన వాళ్ళు కాబట్టి మీరు భరోసా ఇస్తేనే వాళ్ళు నమ్ముతారు.
అందుకని చెప్పి ఇదిగో రేపు నువ్వు అద్దీంట్లో ఉంటున్నావు, రేపు మేము వచ్చాక మేము పైన నాయకులకు చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పేసి మీకు పట్టా ఇప్పిస్తాము అని చెప్పి మీరు భరోసా ఇస్తే వాళ్ళు నమ్మి మీ వెనకాల వచ్చి మనకు ఓటేస్తారు. అప్పుడే మనకు మెజార్టీ వస్తుంది. అది లెక్క చెప్పగలగాలి. అట్లా లెక్క చెప్పగలిగితేనే మనం సక్సెస్ అవుతాం. కొంచెం పల్లెటూరులో ఎట్లా జరుగుతుందంటే ఎలక్షన్ ఎలా జరుగుతుందంటే పల్లెటూరులో వచ్చేసి ఒక వార్డులో వచ్చేసి 250 ఓట్లు ఉంటే ఆ 250లో ఏ ఓట్లు ఎవరికి పడతాయి, ఎన్ని ఓట్లు మెజార్టీ వస్తుంది అని వాళ్ళు ఎలక్షన్ ముందే చెప్పేస్తారు. వాళ్ళందరూ వచ్చాక మీకు ఈ ట్రైనింగ్ మొదలు శిక్షణా కార్యక్రమాలు అసలు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన 6 గ్యారెంటీలు, భవిష్యత్తు భరోసా, బాబు షూరిటీ, భవిష్యత్తు భరోసా 6 గ్యారెంటీలు అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవి జనంలోకి ఎలా తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్కరికి అవసరమే. 6 గ్యారెంటీలు ఏదో ఒకటి వాళ్ళకు ఉంటుంది. ఆడబిడ్డ పథకము, మహాలక్ష్మి పథకము, లేకపోతే రైతు అన్నదాత పథకము, గ్యాస్ సిలిండర్, మహిళలకు బస్సు ఫ్రీ, మళ్ళీ వచ్చేసి యువకుల కింద నిరుద్యోగం 3,000. ఇది ప్రతి ఒక్క కారణం ఒకటి. మనం ఇంకా 2024 ఎలక్షన్ కి టైం అయింది. కంపల్సరీ మనము అన్నగారి పేరు కూడా పోవడం చేయగలిగినా దానికి తోడు మనందరం కష్టపడి ప్రతి ఒక్కళ్ళు కష్టపడి అందరూ కలిసికట్టుగా మనకి ఏదైనా చిన్న చిన్న విభేదాలు ఉన్నా కానీ దాన్ని సవరించుకొని అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈసారి జనార్దనాన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకొని మంత్రిగా చూడాలనేది మన కోరిక. ఈ కోరిక నెరవేరాలన్నట్టే కోరుకుంటున్నాను. దయచేసి అందరూ, అంటే టైం లేదు, అందరూ చిన్న కొంతవరకే మాట్లాడదాము. ప్రతి ఒక్కళ్ళు అందరూ దయవుంచి కష్టపడి పనిచేయాలని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు నగరవ్యాప్తంగా జరుగుతున్న డివిజన్ అధ్యక్షుల భాగం మన నగరంలో ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలంటే 9వ డివిజన్ నుంచి మొదలు పెడతాడు. 9వ డివిజన్ నుంచే మొన్న ఆయన ప్రచారం భవిష్యత్తు గ్యారంటీ, జనం కోసం జనార్దన కార్యక్రమం కూడా ఫస్ట్ మొదలు పెట్టింది ఇక్కడి నుంచే. ఇక అంతకుముందు మేము భవిష్యత్తు ఇదేం కర్మ కానీ ఇవన్నీ ఇక్కడి నుంచి ఈ డివిజన్ నుంచే చేస్తా ఉన్నాం. అంటే మాకు ఒక నమ్మకం, 9వ డివిజన్లో కార్యక్రమం చేపడితే సూపర్ సక్సెస్ చేస్తారని మీ మీద ఆ నమ్మకంతో, ఆ భరోసాతో మేము ఇప్పుడు కార్యక్రమం చేపడతాం. అదంతా ఒక లెక్క. ఇప్పుడు మీరు ఈ 9వ డివిజన్ కార్యకర్తలు ఈ రోజున 50 డివిజన్కి ఒక రోల్ మోడల్గా చేస్తా ఉన్నారు. లైన్ ఇన్ఛార్జీలు పెట్టినారు. ప్రతి లైన్కి కొంతమంది మన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కుటుంబ సభ్యుల్ని పెట్టుకొని డోర్ టు డోర్ తిరుగుతూ ఓట్ వెరిఫికేషన్ చేయటం అయితేనేమి జరుగుతూ ఉంది. అది మనకు గ్రూప్లో పెడతా ఉన్నారు, చూస్తూ ఉన్నాం. చాలా బాగా చేస్తా ఉన్నారు. ఇది మిగిలిన డివిజన్లు కూడా రోల్ మోడల్గా ఈ కార్యక్రమం చేపడితే మనకి పూర్తిగా ఓటర్ల మీద అవగాహన వస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటంటే మనం తెలుగుదేశం పార్టీ డివిజన్ నుంచి వచ్చిన బైకులు జనం కానీ ఎక్కడ ఏ డివిజన్ నుంచి రారు. అందుకని మేము మన 9వ డివిజన్ కార్యకర్త అందరికీ కూడా నేను వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ప్రతి ప్రోగ్రామ్ని మీరే సక్సెస్ చేస్తున్నారు. ప్రతి ప్రోగ్రామ్ని ఎక్కడ జనార్దన్ గారు వచ్చేసి మనకి ఈశాన్య మూల అని చెప్పి మన 9వ డివిజన్లో పెడతాడు. మనకి ఇక్కడ పెట్టిన ఏ ప్రోగ్రామ్ సరే సక్సెస్ చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ 9వ డివిజన్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మునీంద్ర గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు నగరంలోనే 9వ డివిజన్ పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయడంలో ముఖ్య భూమిక పోషించడం గత 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా మేము చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఈ సమావేశానికి ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషం. మీ ప్రణాళిక మీరు అమ్మలారా, అక్కలారా, అన్నలారా విన్నారా, అయ్యలారా, అవ్వలారా, పిల్లలారా వింటారా, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మహిళలకే, మన మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు, మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు. అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం, అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ.
మన బాబు వస్తే అరే బాబు వస్తే జాబు అన్న మాట మీద నిలబడుతూ యువత భవిత మార్చేందుకు యువగలం నిధులవిగో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ నిరుద్యోగ మన నిరుద్యోగ అగో నిరుద్యోగ యువతకేమో నెల నెలకు 3000 ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిచ్చే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నదాత రరరరరే అన్నదాత మన అన్నదాత రైతన్నే రొమ్ము విరిచి నడిచేలా ఏడాదికి ప్రతి రైతుకి 20,000 ఇస్తాననే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ రేపు రాబోయే ఎలక్షన్లో ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే విధంగా మనం వాళ్ళందరికీ చెప్పాలి. మనం చేయబోయే ఏంటి, వాళ్ళు చేసిన అన్యాయాలు ఏంటి అనేది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 10% రిజర్వేషన్ తగ్గించి 16,000 పదవులు మన బీసీ సోదరులు మోసపోయారు, కోల్పోయారు దానివల్ల. అదేవిధంగా ఆదరణ పథకం కింద ఎంతోమంది లబ్ధిదారులని కోత విధించి పనిముట్లు రాకుండా వాళ్ళు పని చేసుకునేది లేకుండా చేశారు. అదొకటి. అదేవిధంగా సామాజిక ఆర్థిక అభివృద్ధిలో భాగంగా జనసేన తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే మేనిఫెస్టోలో 10 లక్షల రూపాయలు నిరుద్యోగులకు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ప్రతి నియోజకవర్గానికి 500 మందిని ఎంపిక చేసి సంవత్సరానికి 100 మందిని వారు ఏదైతే వృత్తుల్లో వాళ్ళు నైపుణ్యత ఉందో వాళ్ళకి 10 లక్షల ఆర్థిక చేయూతనిచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా జనసేన తెలుగుదేశం పార్టీ మీ ముందుకు రాబోతూ ఉంది. ఈ అందరికీ మనం ఇళ్ళకెళ్ళి మన సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ విధంగా ఓట్లు మనం రాబోయే ఎలక్షన్లో జనసేన తెలుగుదేశం కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. ఎస్సీ ఎస్టీలకు 15 లక్షల రూపాయలు ఇచ్చారు, ఉన్నాయా? 50 కార్పొరేషన్లు పెట్టి ఆయన 3,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి బీసీ కార్పొరేషన్ల ద్వారా 30 కార్పొరేషన్లు పెట్టి బలహీన వర్గాలకు మేలు చేస్తాననుకుంటే ఆ విధానాలు ఈరోజు కొనసాగుతున్నాయా? కాబట్టి పెండ్లి కానుకలు, ఇది చంద్రబాబు బీమా, ఇలాంటి పథకాలన్నీ నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఏ ఒక్క పథకం కూడా ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే పథకం. అదేమంటే అమ్మఒడి, ఆ ఒడి అంటావు, అవన్నీ జనరల్గా ఇచ్చే సబ్జెక్ట్స్. బలహీన వర్గాలకు ప్రత్యేకంగా ఉన్నటువంటి పథకాలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చే పథకాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలది ఈ ప్రభుత్వంలో కొనసాగుతున్నాయా? అంటే జనరల్గా ఇచ్చే పథకాలని, వ్యవసాయానికి లోన్ ఇస్తే, వ్యవసాయానికి రుణాలు ఇస్తే, వ్యవసాయ సబ్సిడీలు ఇస్తే అవి బీసీల కింద చూపిస్తారా? అంటే మా వర్గాల్ని వాళ్ళని మోసం చేయటానికి, భ్రమింపజేయటానికి, లేదా వాళ్ళని ఏదన్నా ఇంకో రకంగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప నిజంగా బడుగు బలహీన. ఓసారి మనం గమనించుకుంటే ప్రతి నియోజకవర్గంలో కూడా బీసీ జైహో బీసీ మీటింగులు పెట్టుకున్నాం. అదేవిధంగా ఈరోజు పార్లమెంటుకు సంబంధించిన ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాళ్ళందరితోటి ఈ జైహో బీసీ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీది కూడా ఒకటే ఉద్దేశం. తెలుగుదేశం పార్టీ ఉండే టైంలో
మనం ఏ విధంగా బీసీలకి సప్లాన్లో కానీ బీసీలకు సంబంధించిన కులాలలో ఉండే వాళ్ళకి ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాం, మనం ఆ రోజుల్లో మనం ఏం చేసాం, ఈ 5 సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఏం చేసిందో ఇవన్నీ తెలిసిపరచుకోవడానికి ఒకరం మనం కూర్చొని దీని మీద చర్చించుకోవడానికే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. కాకపోతే చాలా లేట్ అవ్వటం వల్ల, ఇంకా కొన్ని ప్రాంతాల నుంచి లేట్ అవ్వటం వల్ల ఈరోజు ఎక్కువ మంది కూడా మాట్లాడటానికి అవకాశం కుదరలేదు. ఏదైనా కూడా మన తెలుగుదేశం టైంలో మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేక 36,000 కోట్లతో ఆ రోజు బీసీ కార్పొరేషన్లో ఎన్నో కార్యక్రమాలు మనం చేశాం. ఈరోజు ఏ కులం ఉన్నా కూడా వాళ్ళకు సంబంధించిన పరికరాలు కూడా ఆ రోజు 30%, 50% సబ్సిడీలకు ఇచ్చాం. ఈరోజు మత్స్యకారులు ఉంటే మత్స్యకారులకు అందరికి కూడా వాళ్ళకి వలలు కానీ అదేవిధంగా పడవలు కానీ ఎన్నో కార్యక్రమాలు కూడా ఆ రోజు మత్స్యకారులకు చేశాం. రజకులు ఉంటే ఇస్త్రిపెట్ల కాడి నుంచి ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా సబ్సిడీ ఇచ్చాం. ఏ కులానికి సంబంధించిన వాళ్ళు కొంతమందికి మన యాదవులు ఉన్నారంటే గొర్రెలు కూడా కొంతమందికి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో వాళ్ళందరికీ లోన్స్ కానీ ఇవన్నీ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాం. కొంతమందికి వెహికల్స్ ఇచ్చి కార్లు కూడా ఇవన్నీ ఇచ్చేసి వాళ్ళని కొంతమందిని ప్రోత్సహించాం. కొంతమంది అంగళ్ళు పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా షాపులు పెట్టుకోవడానికి దానికి కూడా సబ్సిడీ లోన్స్ ఇచ్చేసి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాం. ఈరోజు ఎన్నో కుటుంబాలకి 36,000 కోట్లతోటి అనేక కార్యక్రమాలు కూడా ఎంతోమంది బీసీలకు కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనకి ఎన్నో కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఒకసారి మనం గమనించుకోవాలి. ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో పేరుకి 54 కార్పొరేషన్లు వేసినా కానీ కార్పొరేషన్లు చైర్మన్లకే పరిమితమైంది. వాళ్ళకి జీతాలు ఇస్తా ఆ చైర్మన్లకి ఎక్కడా కూడా దానికి తగ్గట్టు ఫండ్స్ ఇవ్వకుండా ఈరోజు ఎవరిని కూడా కాపాడే పరిస్థితుల్లో ఈరోజు అయితే వైఎస్ఆర్ జగన్ పార్టీ ఉందని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు పూర్తిగా రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. ఈ రాష్ట్రంలో కూడా కక్ష సాధింపులు తప్పితే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ జరగల. పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు అనేది ఎక్కడ ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మనం అన్నీ కూడా మనం చూసాం. ఏ ప్రాంతాన చిన్న ఇసుక కూలి పని చేసుకునే వాడి కాడి నుంచి పై స్థాయి వరకు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా కూడా ఒక్కరన్నా బాగున్నారు అంటే ఎక్కడా లేదు. ఈరోజు పూర్తిగా ఇంటికి పరిమితం అయిపోయి 12 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా బస్టు పెట్టారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఎలక్షన్స్ ఇంకా 2 నెలల్లో ఉన్నాయి. నిన్నే 99 సీట్లు జనసేన టీడీపీ 2 కూడా కలిపి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు 99 సీట్లని అనౌన్స్ చేశారు. ఈ 99 సీట్లలో 17 సీట్లు బీసీలకు ఇచ్చాడు. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఇంకా మనకి 99 సీట్లుగా ఇంకా 76 సీట్లు ఉన్నాయి. 76లో కూడా ఇంకా బీసీలకు ఎక్కువ పార్టు బీసీలకు ఇచ్చి బీసీలను ఎక్కువ % ప్రోత్సహించే తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా బీసీలన్నా కూడా ఒక ప్రత్యేకతగా తెలుగుదేశం పార్టీ చూసే పరిస్థితి మన ఇదివరకు కూడా మనం ఎప్పుడు మనకు అధికారంలో ఉండేటప్పుడు అనేక కార్యక్రమాలు కూడా బీసీలకు చేసిందని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి మన అందరం కూడా ఏ నియోజకవర్గాల నుంచి వచ్చారో వాళ్ళు సీరియస్గా మనకి 7గురిని మనకు వచ్చారు. వాళ్ళందరినీ కూడా సీరియస్గా రేపు మంచి మెజార్టీతో గెలిపించాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు 7 నియోజకవర్గాలు అనౌన్స్ చేశారు. ఇంకో 5 నియోజకవర్గాలు కూడా తొందరలోనే రేపు 5వ తారీఖు అనౌన్స్ చేస్తారు. మనం కూడా ఈ 2 నెలలు ఏమేం చేసాము అనేది కూడా మన ఊళ్ళల్లో చెప్తా మంచి మెజార్టీతోటి మీ క్యాండిడేట్ని విజయం సాధించే వరకు మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ సైకో ప్రభుత్వం వల్ల చాలామంది కూడా ఈరోజు పార్టీకి వచ్చేవాళ్ళు ఉన్నారు. పార్టీకి ఎంతోమంది మళ్ళా కూడా తెలుగుదేశం పార్టీ ఉంటేనే అభివృద్ధి చేస్తుంది, తెలుగుదేశం పార్టీ వస్తేనే ఒక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అని చెప్పి ఈరోజు ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. కాబట్టి మనం ఎంతసార్లు ఓటర్ దగ్గరికి వెళ్ళేసి మనం వాళ్ళతో కదిలిస్తామో తప్పకుండా ఓటర్స్ ఇవాళ మన సైడ్ ఉన్నారు. తప్పకుండా మనం ఎన్నిసార్లు వాళ్ళతో పలకరిస్తామో
అంత మెజారిటీ ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో వస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఫోటో చేసుకునేటువంటి స్థలమైన చాలా సంవత్సరాల నుంచి చేసుకుంటుంటే దాన్ని మన స్థానిక శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు విజయకుడు భాస్కర్ రెడ్డి ఆ స్థలాన్ని కబ్జా చేయకపోతే ఆ బీసీ కమిషన్ వచ్చి అలాంటి దుశ్చర్యని ఆ ఆక్రమణని ఆపేటువంటి అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల ప్రవేశాన్ని గమనిస్తున్నటువంటి సందర్భం మనకి ఇక్కడ పక్కన ఎక్కడ కనపడుతూ ఉంది. బ్యాటరీ డౌన్ సమక్షంలో పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరువలోకి వచ్చేసారు. వారిని ఒకసారి గమనించాలన్నా మీరు గమనించాలి. రాత్రి నుంచి వాళ్ళని వైసీపీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. పార్టీలో చేరమని రాత్రి నుంచి ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని వైసీపీ వాళ్ళు పార్టీలో చేరమని 9వ డివిజన్లో వాళ్ళు రాత్రి ఇంటికి వచ్చిన సంవత్సరంలో ఎట్లాగైనా పార్టీలో వాళ్ళు వచ్చేసారు. అదేవిధంగా మల్లేశ్వర గారు మల్లేశ్వర గారు ఇంద్రుడు కానీ వీరవేణు వీరందరూ రాత్రంతా కూడా ఇంటికి కాకుండా ఉదయాన్నే మీ సమక్షంలో పార్టీలో చేరడానికి వాళ్ళు వచ్చేసారు. అమ్మా మీకు ఒంగోలు నియోజకవర్గం రామచంద్ర జనార్దన్ గారికి తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది. వెనక్కి రండమ్మా. ఏదైతే 9వ డివిజన్ నుంచి మహిళా నాయకులు వైఎస్ఆర్ పార్టీ నుంచి వీడి ఈరోజు తెలుగుదేశం పార్టీలో వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వీళ్ళకి రాత్రి నుంచి వేధింపున్నాడు అంటే మీకు పట్టాలు అంటే దొంగ పట్టాలు అవన్నీ పట్టాలు అంటారు దాన్ని దొంగ పట్టాలు అని అది సెంటు భూమి తీసుకెళ్ళి 20 కిలోమీటర్ల అవతల సెంటు భూమి ఇస్తే దానికి ఓపిడికి ఒక సైకో సీఎం వస్తాడు. అవి కరెక్ట్గా ఉందా కరెక్ట్గా పట్టాలు ఉన్నాయా ఏముందా అనేది కూడా ఆలోచన లేకుండా ఆయన చేత వచ్చి 4 పట్టాలు ఇచ్చారు. మిగతా ఏమో స్కూటీలో 7,000 వస్తే మిగతాయని ఆ కార్పొరేటర్కి వైఎస్ఆర్ ప్రజలకి సామాన్య ప్రజలకు ఇవ్వకుండా అవన్నీ కూడా చేశారు. అవన్నీ కూడా తీస్తాం. ఖచ్చితంగా ఇల్లు వచ్చి ఏం చేశారో కూడా ప్రజలకి తెలియపరచాల్సిన బాధ్యత ఉంది. అవన్నీ కూడా చేస్తాం. ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ఎవరైతే వస్తారో వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు చేస్తున్నారు. మీకు పెన్షన్ లేవు, లేకపోతే రేషన్ లేవు, లేకపోతే ఇల్లు రేపు సైట్లు కానీ మీ గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అని చెప్పి బెదిరిస్తున్నారు. నేను ఒకటే మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తామని రేపు వచ్చేది తెలుగుదేశం పార్టీ ఇదివరకు 100% పెన్షన్ ఇచ్చాం, రేషన్ ఇచ్చాం, ఇల్లు సైట్లు ఉండే వాళ్ళకి ఇల్లు కట్టుకోమని చెప్పాం. అన్ని కార్యక్రమాలు కూడా తెలుగుదేశం, రోడ్లు కానీ కూడా ఇస్తూ తెలుగుదేశం. నువ్వు ఎన్ని ఆపినా ఏ గవర్నమెంట్ పెట్టుకున్నా కూడా ఈరోజు ఏది కాదు, ఎవరు ఆగరు. మనస్ఫూర్తిగా వచ్చేవాళ్ళు తెలుగుదేశం పార్టీలకు వచ్చేవాళ్ళు చేయాలనుకున్నారు, చేస్తా ఉన్నారు. తప్పకుండా వాళ్ళని స్వాగతిస్తున్నాం. వాళ్ళు 6 గంటలు వేస్తాడు కొడుకు, ఇంకా రెండో పని లేదు. ఇదే పని 5,000 ఇస్తాను, 10,000 ఇస్తాను, మా దగ్గర రండి, నీకు 20,000 ఇస్తాను. 5,000 10,000 మనకు అన్నం పెట్టదు. మీకు ఒకటే చెప్తున్నా, మంచి అభ్యర్థి ఉండాలి, మంచి గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా ఉండాలి, మంచి పార్టీ ఎప్పుడైతే ఉంటారో మన ఊరు బాగుపడుతుంది, మన వీధి బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది. అంతేగాని 5,000 ఇచ్చే దొంగ డబ్బు తీసుకున్నా అది దేనికి పనికిరాదు. వాళ్ళ కష్టార్జిత డబ్బు కాదు, దొంగ డబ్బు. ఈరోజు దోచుకున్న డబ్బుని ఈరోజు ఇష్టరాజ్యంగా పంచుతా ఉన్నారు. అది మంచిది కాదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఏదైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా తెలుగుదేశం పార్టీ మీద ఒక మంచి మనసుతోటి
ఈరోజు పార్టీగా వచ్చిన మనందరం కూడా తప్పకుండా ప్రతిపక్ష నమస్కారాలు అభినందన తెలియజేస్తున్నా. ఖచ్చితంగా నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఏది కావాలన్నా, ఇప్పుడు కూడా మీకు ఏది కావాలన్నా కూడా మీరు పూర్తిగా మీకు అండగా ఉంటాం. మీరు ధైర్యంగా వాడి మీకు ఇబ్బంది అయితే ఫోన్ చేయండి, తప్పకుండా మీ ఇంటికి వస్తాను. ఎవరికి మనం తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి మీకు నా అభినందనలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. అమ్మలార అక్కలార అన్నలార విన్నారా, అయ్యలార అవ్వలార పిల్లలార వింటారా. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. కొణిదెల ఆర్ట్స్ పతాకంపై కెఎం నాయుడు సమర్పించు ధర్మచక్రం సినిమా షూటింగ్ ఒంగోలు నగరం మరియు ఒంగోలు నగర పరిసర ప్రాంతాల్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ చిత్రానికి లోకేష్ డైరెక్షన్ నిర్వహించగా సంగీతం శంకర్ మహాదేవన్, నిర్మాత మనోహర్ నాయుడు, ఎడిటింగ్ నందమూరి హరి, కో డైరెక్టర్ శివారెడ్డి, డిఓపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చిత్ర మూవీని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ లోకేష్ మాట్లాడుతూ ముఖ్య సేవకుడు నవల పార్ట్ 1, పార్ట్ 2 సేకరించి వాటి ఆధారంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని డైరెక్టర్ లోకేష్ మీడియా సమావేశంలో తెలిపారు. నటీనటులు జూనియర్ పవన్ కళ్యాణ్గా కళ్యాణ్ రాజా, జూనియర్ చంద్రబాబు నాయుడుగా ధనుంజయ్ నటిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మచక్ర మూవీ డైరెక్టర్ లోకేష్, కో డైరెక్టర్ శివారెడ్డి, డిఓపి శ్రీనివాస్, చిత్ర యూనిట్ పాల్గొన్నారు. అగ్ని కన్న వేడిరా నీకు ఉన్న నాలుక, కళ్ళు తెరిచి చూడరా చంద్రబాబు కానుక. అగ్ని కన్న వేడిరా నీకు ఉన్న నాలుక. నేను దత్తపుత్రుణ్ణే, కొడుకుండి రోడ్డు పాలైన తల్లికి దత్తపుత్రుణ్ణే. నిజాయితీ నిప్పో లాంటిదమ్మా, ఆ నిజాయితీ ఇప్పుడు నాకు వెన్నెముకలా నిలబడిందమ్మా. అగ్ని కన్న వేడిరా నీకు ఉన్న నాలుక, కళ్ళు తెరిచి చూడరా చంద్రబాబు కానుక. అగ్ని కన్న వేడిరా నీకు ఉన్న నాలుక. నేను దత్తపుత్రుణ్ణే, కొడుకుండి రోడ్డు పాలైన తల్లికి దత్తపుత్రుణ్ణే. నిజాయితీ నిప్పో లాంటిదమ్మా, ఆ నిజాయితీ ఇప్పుడు నాకు వెన్నెముకలా నిలబడి. ఈరోజు ఒంగోలులో షూటింగ్ జరగడం జరిగింది. కొణిదెల ఆర్ట్స్ కెఎం నాయుడు సమర్పించు ధర్మచక్రం అనే మూవీ ఒంగోలు, విజయవాడ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తీయడం జరిగింది. 60% మ్యాక్సిమం అయిపోయింది, ఇంకో 40% ఉంది. మన దీనికి సంగీతం వచ్చి శంకర్ మహాదేవన్, ప్రొడ్యూసర్ మన మనోహర్ నాయుడు. ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమా ఏంటంటే మన ముఖ్య సేవకుడు అనే ఒక నవల నుంచి పార్ట్ 1, పార్ట్ 2 అవి చదివి దాని రైటర్ మన పసుపులేటి వెంకటరమణ నుంచి ఆ బుక్ చదివి ఈ కథ రూపొంచుకొని ఈ మూవీ తీయడం జరుగుతుంది. దీని ముఖ్య అంశం ఏంటంటే ఒకసారి మన కో డైరెక్టర్ గారు మనకు దీని గురించి కూడా చెప్తాడు. ఎన్నుపోటు అని వాగే వాళ్లకు సరైన సమాధానం ఈ సినిమా. గత 5 ఏళ్లలో చంద్రబాబు గారిని జనం కోల్పోయినందుకు వారికి కలిగిన నష్టాలను గురించి చెప్పడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. నాకు బాగా ఇష్టమైన వ్యక్తి మాకు పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు. వాళ్ళ బయోపిక్ మీద కూడా దీనికి ఆధారంగా ఈసారైనా కొంచెం మాకు మంచి జెన్యున్గా రిజల్ట్ మా సైడ్ ఉంటుందని, సపోర్ట్ ఉంటుందని, మేము ఎప్పుడు ఆయన వెనకాల మేము కూడా ఉంటామని చెప్పేసి యాజ్ ఫ్యాన్స్గా మేము ఈ చిత్రం కూడా రూపొందించడం జరిగింది. అండ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ మనకు చంద్రబాబు గారు కూడా చిత్రీకరణలో. मेरा नाम धनंजय प्रभुड़े, मैं महाराष्ट्र का रहने वाला है. महाराष्ट्र में नासिक डिस्ट्रिक्ट, नासिक स्टेट, त्र्यंबकेश्वर, शिव इज गॉड, ब्रह्मा विष्णु महेश, हम पंतनु. जिस टाइम बाबूजी को अरेस्ट हो गया था
वो टाइम पे मैं जलाभिषेक करवा के बॉबी को जल्दी रिलीज मिलने के लिए मैं अभिषेक करवाया था। मैं चंद्रबाबू का बहुत बड़ा फ़ैन हूँ। मैं बचपन से मैं पॉलिटिक्स में काम करता हूँ, जैसा मेरे को समझ में आता है वैसा मैं पॉलिटिक्स में काम महाराष्ट्र के अंदर पॉलिटिक्स में काम करता हूँ। यहाँ पे आने के लिए मेरे को कुछ मालूम नहीं था, क्योंकि मैं यहाँ पे आके मूवी बनाऊंगा कुछ के मेरे को एक्टिंग का आएगा कुछ भी मालूम नहीं था, लेकिन नसीब से मैं यहाँ पे आया है। और मैं यही कोशिश करूँगा कि अच्छा काम करके लोगों को दिल में बैठने का मैं ये करूँगा। जय हिंद, जय भारत। నమస్తే అండి అందరికీ. నా పేరు జూనియర్ పవన్ కళ్యాణ్ అంటారు. నేను పవన్ కళ్యాణ్ వీరాభిమాని. ఆయనకు ఏదో ఉడతాపక్త సహాయం చేయాలని చెప్పి మన లోకేష్ గారు డైరెక్టర్ గారు ధర్మచక్రం అనే సినిమా షూటింగ్ నడపడం జరిగింది. సో దీనికి మేమందరం చంద్రబాబు నాయుడు గారు కానీ నేను కానీ ఈ సినిమాకి మేము ముందుండి మా సహకారం అందిస్తున్నాం మేము. సో ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన లోకేష్ గారికి, నిర్మాత గారికి, కో డైరెక్టర్ గారికి నా కృతజ్ఞతలు. ఈ చిత్రం తొందరలో రిలీజ్ అవుతుంది. ఇది ధర్మచక్రం, ధర్మ పరిపాలనకు సాక్షాత్తు రూపొందిన చిత్రం. ధర్మం చక్రం అనే టైటిల్లోనే మీది ఉంది, మీరు అర్థం చేసుకోవాలి. సో మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జై జనసేన. థ్యాంక్ యూ. ఒంగోలులో ముఖ్యంగా ఎందుకు షూటింగ్ చేస్తున్నామంటే 4.5 సంవత్సరాలు జనానికి కనపడకుండా ఎలక్షన్ టైం వచ్చే షో చేసే నాయకుడు కాదమ్మా మీకు కావాల్సింది. ఒక్కసారి ఎమ్మెల్యేగా మీరు గెలిపించినందుకు రామచర్ల జనార్దన్ ఒంగోలుని ఎలా డెవలప్ చేశారు మీ అందరికీ తెలుసు. జనార్దన్ గారిని గెలిపించండి అని సినిమా ద్వారా చెప్పాలనుకుంటున్నాం. ఒంగోలు ఎమ్మెల్యే ఎపిసోడ్ ఈ సినిమాలో హైలైట్గా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారని, వాటి విధానాన్ని ఖండిస్తూ బహుజన పార్టీల జేఏసీ ఆధ్వర్యంలో ఒంగోలు మంగమూరు రోడ్డు గాంధీనగర్ 3 విగ్రహాల ప్రాంగణంలో రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బహుజన జేఏసీ ఐక్యవేదిక అనుబంధ పార్టీ ఎస్డిపిఐ, ఎస్కే అబ్దుల్ సత్తార్, కేఎంపీఎస్ జిల్లా నాయకులు దాసరి వెంకన్న, బహుజన రాష్ట్రీయ సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు కట్ట వరప్రసాద్, రమేష్, ఐఎల్పీ నాయకులు దాసరి సంగీతరావు, జ్యోతి సుబ్బారావు, బహుజన అనుబంధ పార్టీ నాయకులు ఇండియన్ లేబర్ పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీ, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆల్ తెలుగు ప్రజా పార్టీ, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, ప్రభుత్వ రిపబ్లిక్ పార్టీ, ఇండియా భారత్ సమాజ్ పార్టీ, జేపీఎం పార్టీ, ఉత్తరాంధ్ర పార్టీ పాల్గొన్నారు. జిందాబాద్ బహుజన జేఏసీ, జిందాబాద్ బహుజన పార్టీల జేఏసీ, జిందాబాద్ బహుజన పార్టీల జేఏసీ. మహాత్మా జ్యోతిరావు ఫూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫూలే. వర్ధిల్లాలి ఐఎల్పీ పార్టీ, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. ఖండించండి కేంద్ర ప్రభుత్వ విధానాలను, ఖండించండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. వర్ధిల్లాలి కుల నిర్మూలన పోరాటాలు, వర్ధిల్లాలి కుల నిర్మూలన పోరాటాలు. ఈరోజు 3 విగ్రహాల ప్రాంగణం నందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇలా పార్టీల బహుజన పార్టీల జేఏసీ ఏర్పడింది. ఆ జేఏసీ లక్ష్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ 185% ఉన్నటువంటి ప్రజలు ఓటర్లుగానే మిగిలిపోయారు తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల మేరకు రాజ్యాధికారంలో మాత్రం వాళ్ళకి ఎలాంటి అవకాశం లేకుండా పోతుందనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పార్టీలని ఏకం చేసి సుమారు 14 పార్టీలను రాష్ట్ర వ్యాప్తంగా బహుజన జేఏసీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
అక్కడ అందులో భాగంగానే దాన్ని మా పార్టీ ఇలా ఐక్య సంఘటనని ముందుకు తీసుకోవడం కోసం ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ దేశంలో మతోన్మాద కబద్ధ హస్తాలలో ఇరుక్కొని ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 10 ఏళ్ల నుండి కూడా ఈ దేశానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి ఉండి ఆ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ ప్రజా సంక్షేమాన్ని మరిచి ఈ దేశంలో ఉండే సంపద అంతా పేదల కష్టార్జితం అంతా బహుజనుల కష్టార్జితం అంతా ఆదాని అంబారీలకి కట్టబెట్టి ఆ విధంగా ఆ డబ్బుతోటి వాళ్ళు అగ్రకుల అహంభావపూరితమైనటువంటి వాళ్ళు విలాసవంతాలు జీవితాలు గడుపుతూ ఉంటారు. వాళ్ళకే ఓట్లేసి గెలిపించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మాత్రం ఈ దేశంలో 75 ఏళ్ల నుండి కూడా తన రెక్కల కష్టం మీదే ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ దాదా బిల్ల మామూలుగా ఇక్కడ ఆదాని అంబానీలకే సంపదను కట్టబెట్టడమే కాకుండా ఈ ఎన్నికల్లో హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి దానికి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ లాంటి ఒక మత ప్రేరేపిత సంస్థల్ని వాళ్ళని పెంచి పోషిస్తూ ఈ డబ్బుతోటి ఆ విధంగా ప్రజల మధ్య శీలకలు పెట్టి మళ్ళీ ఈ దేశానికి ప్రధాని కావాలని కళ్ళకట్టున్నారు. అందులో భాగంగానే వాళ్ళు ఎట్లా చెబుతున్నారంటే ఈ దేశంలో ముస్లింలు ఉండకూడదు, క్రైస్తవులు ఉండకూడదు. అందులో భాగంగానే 2002లో గుజరాత్లో ముస్లింల పైన అత్యంత పాశవికంగా ఆయన ముఖ్యమంత్రి గుండి దారుణంగా మానహాండ సృష్టించడం జరిగింది. అది సల్లారక ముందే ఈ దేశంలో క్రైస్తవ గిరిజనులు మణిపూర్లో వాళ్ళ మీద కూడా ఆ కొండ ప్రాంతాల్లో చర్చిలు పెట్టుకొని వాళ్ళందరూ కూడా గిరిజనులు ఆ చర్చిల్ని దాదాపు 500 చర్చిల్ని అలాగే 2000 మంది దళిత గిరిజన క్రైస్తవుల్ని అత్యంత కిరాతకంగా చంపించినటువంటి నరేంద్ర మోడీ ఒక్క నిమిషం కూడా ప్రధానిగా ఉండే అర్హత లేదని కూడా జేసీగా మేము అభిప్రాయపడుతున్నాం. అలానే మన రాష్ట్రానికి వచ్చేవరకు రాజధానికి మొత్తం రకరకాల నీళ్లు తీసుకొచ్చి మురిక్కాళ్ళలో నీళ్లు తీసుకొచ్చి రాజధాని ఏర్పాటు చేస్తున్నాను, దానికి 1000 కోట్ల రూపాయలు నేను ఇస్తానని చెప్పి ఈనాటికి కూడా ₹1 కూడా ఇవ్వకుండా మోసం చేసిన నరేంద్ర మోడీ. అలానే రాష్ట్రం విభజించినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి పరిశ్రమలు లేవు, మొత్తం అదే హైదరాబాద్కి వెళ్ళిపోయి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వమని ఆనాడు రాజ్యాంగంలో పార్లమెంటు జీవో తీసుకొస్తే చట్టం చేస్తే ఆ చట్టాన్ని కూడా ₹1 కూడా ఇవ్వకుండా ఆ విధంగా వీళ్ళు నరేంద్ర మోడీ మోసం చేస్తున్నారు. అలాంటి మోసగారికి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కానీ అలాగే మన చంద్రబాబు నాయుడు కానీ వంతులు పడుతున్నది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాట చెప్పాలా, ఈరోజు చంద్రబాబు నాయుడు కొన్ని సీట్లు ప్రకటించాడు. చంద్రబాబు నాయుడు దళితులు మోసం చేశాడు, గిరిజనులు మోసం చేశాడు, బీసీలు మోసం చేశాడు, 50 మంది ప్రజలు మోసం చేసి ముఖ్యంగా దళితుల భూముల్ని నీరు పెట్టి పేరుతోటి అత్యంత దారుణంగా లాక్కున్న చరిత్ర చంద్రబాబు నాయుడుకు ఉంది. అనేక ప్రజల్ని నువ్వు అసలు మాల కులాల్లో మాది కులాల్లో పుట్టాలని కోరుకుంటామని ఈ చంద్రబాబు నాయుడు అడ్డం అనేది ఇంత కుల ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం కాదని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అందుకని ఈ కులోన్మాదైనటువంటి చంద్రబాబు నాయుడికి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కూడా నేను తెలియజేస్తాను. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ చూడండి, ఎంతమందిని డాక్టర్ సుధాకర్ని వాళ్ళ పోలీసులు నడి రోడ్డులో గుడ్డలు తీసి కాళ్ళు చేతులు కట్టేసి కొట్టి ఆయన్ని చనిపోయేదాకా అత్యంత కిరాతకంగా చంపినటువంటి జగన్మోహన్ రెడ్డి నేను ఆ దళిత సోదరుడిని అక్కల చెల్లి తమ్ముళ్ళది సోదరుడిని అని చెబుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల ఒక డాక్టరు ఒక జడ్జిని కూడా కడకి జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టలేదు. ఈరోజు దళితుల భూములన్నీ పేదల భూములన్నీ వాళ్ళ వారసులు కమ్మారెడ్డి పార్టీలే లాక్కుంటున్నాయి, బహుజనులకు మాత్రం చెప్పు చేతికిచ్చారనేది కూడా తెలియజేస్తూ ఉంది. అలానే చంద్రబాబు నాయుడు
కొత్త పలుకుతూ వాళ్ళకి సీట్లు వేయాలని చూస్తున్నాడు. ఈయనేమో దళితులను చంపుతారని చూస్తున్నారు. ఈ 3 పార్టీల్ని రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఓడించాలని ఇండిపెండెంట్ లేబర్ పార్టీ మరియు బహుజన జేఏసీ పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో ముందు నేను వస్తే పిల్లలకి అమ్మఒడి వేస్తాను, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తానని చెప్తూనే అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ వచ్చాడు. కేవలం అబద్ధాలే ప్రచారం చేసుకుంటూ వచ్చి అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు మనం నిజాలు చెప్తాం. తెలుగుదేశం పార్టీ వస్తే అమ్మకు వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఈ 15,000 రూపాయలు ఇస్తామని చెప్తాం. మనం తెలుగుదేశం పార్టీ వారు చెప్తుంటే చేస్తాం. ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ నిజాధికార పార్టీ, దమ్మన్న పార్టీ. ధైర్యంగా మనం ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా దమ్మచ్చుగా తిరుగుతున్నామంటే మన నిజాయితీ మన ఈ రోజున ప్రతిపక్ష ప్రజల్లో చూపిస్తా ఉంది. 10వ డివిజన్ వరకు ఒక ఎలక్షన్ వరకు మనకు పార్టీ ఆఫీస్ ని తీసుకోవడం జరిగింది. అదే సెంటర్ లో ఉన్నటువంటి మన కాకినాడ నారాయణ స్వామి వాళ్ళ బిల్డింగ్ లో రూమ్ తీసుకున్నాం. ఖాళీగా వచ్చి అక్కడికి వచ్చి ఓటర్ లిస్టు పరిశీలించుకోవటం, కొత్త ఓట్లు ఎవరున్నారు, దొంగ ఓట్లు ఏమున్నాయి, లేదు మీకు ఏదైనా డౌట్లు ఉంటే అక్కడ ఎవరో ఒకరు అందుబాటులో ఉంటారు. కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మీకున్న డౌట్లు వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. అలాగే సాయంత్రం పూట ఖాళీగా సమయంలో అక్కడ కూర్చొని ఈ ఓటర్ల గురించి కొంచెం డిస్కస్ చేసుకోవటం, లేదా అక్కడ ఎక్కడ కూర్చున్న పార్టీ ఆఫీస్ లో కూర్చొని ఇవాళ ఎవరిని కొడుతాం, ఏ ఫ్యామిలీని కొడతాం అని చెప్పి ఈ రోజు నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు తలా ఒక్కొక్క మనిషికి ఒక 10 మందిని ప్రభావితం చేయగలిగితే, ఈ మీటింగ్ వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు తలా ఒక 10 మందిని ప్రభావితం చేయగలిగితే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అంతేకాకుండా మనకి ఉన్నటువంటి 50 డివిజన్లు కంటే మన యొక్క 10వ డివిజన్లో అత్యధిక మెజారిటీ చూపించి మన జనార్దనానికి గిఫ్ట్ గా ఇవ్వాలని యొక్క సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.